ఈ అంబ్రెల్లాని ఇట్లా కూడా యూజ్ చేస్తారు. హలో డార్లింగ్. మార్నింగ్ అయితే లేచిన సకా రెడీ అయిపోయి అయితే గుడికి అయితే పోయినా. ఈ రోజు సోమవారం కదా, మంచిగా గుడికి పోయి దర్శనం అయితే చేసేసుకున్నా. మన బీస్ట్ కూడా దర్శనం చేపించేసి బొట్టు అయితే పెట్టేసి దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసిన. అమ్మ ఫుల్ ఫైరింగ్ లో ఉంది, ఎందుకంటే ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు. నేను ఇంకా షాపింగ్ పోలేదు. అమ్మని ఫ్రెష్ అప్ గానీ టైం అయితే ఇవ్వాలి. ఇక చింటుగాని తోటి కొద్దిసేపు మాట్లాడిపించిన, ఆయన కానీ కూల్ కాలేదు. మా అన్న ఇంకా ఫైర్ పెంచని ఇంకా కంపెనీకి పోకుండా ఇంటికి అయితే రిటర్న్ అయితే వచ్చేసి బయటికి వచ్చి నిలబడితే చింటుగాలు నన్ను రౌండ్ అప్ చేసి నాతో అన్నేం లేదా అన్న అమ్మ దిక్కు చూపించేసరికి అమ్మ దగ్గరికి అయితే పోయి అమ్మని రౌండ్ అప్ చేసి ఇక ఆ నుంచి ఇంట్లోకి అయితే వచ్చేసి పాలు తాగి సోకులు పడి ఇంకా షాప్ కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయినా. మధ్యాహ్నం తిన్నికి వచ్చి చూస్తే మా అన్న ఫోన్ చూసుకుంటేనే అలానే వండుకుంది. ఇక కర్రీ అయితే లేకుండా ఇంకా నేనే కర్రీ ప్రిపేర్ చేసుకున్నా. మంచిగా టేస్ట్ అవుతుండే. ఇక మంచిగా తినేసి మళ్ళీ షాప్ కోదామని చూస్తే ఫుల్ వర్షం. ఇక వర్షం తక్కువ అయిపోయినాక బయటకు వచ్చి చూసిన వ్యూ అయితే సూపర్ ఉండే. బండి మంచిగా ఒక వీడియో క్లిప్ తీసుకొని ఇక షాప్ కి అయితే రెడీ అయిపోయినా. కంప్లీట్ చేసుకుని మీ ఇంటికి పోదామంటే అప్పుడు కూడా బాగున్నాను. ఈ ఆడ నుంచి బేకరీకి పోయి చిన్న గరం గరం పఫ్ అయితే తినేసినాం నేను బాబాను. ఈ ఆడ నుంచి అయితే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినా. ఈ అంబ్రిల్లాని ఇట్లా కూడా యూజ్ చేస్తారా అని చెప్పేసి నేను ఫస్ట్ టైం చూస్తున్నాడు. గరం దోశ తిందామని చెప్పేసి అయితే దోశ తినేసి ఇంకా రేపు గుడికి పోదామని చెప్పేసి పాయింట్ అయితే తీసుకున్నా. అది లెంత్ వస్తలే అని చెప్పేసి కింద స్టిచ్చింగ్స్ అయితే ఇప్పేసిన. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు లెంత్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఈ రోజు వీడియో ఇంత డార్లింగ్స్, నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్. బాయ్.